హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఏంటంటే మేము పోచమ్మ తల్లి దేవుడికి చేస్తున్నాము. టెంపుల్కి వెళ్తున్నాము. ఈ టెంపుల్ ఎప్పటి నుండో చూపించాలి అని అనుకుంటున్నా. కానీ ఇన్ని రోజులకి ఇప్పుడు కుదిరిందండి. ఇది ఎక్కడో కాదండి, మా ఇంటి వెనకాలే ఉంటుంది. జస్ట్ ఒక 10 అడుగుల దూరం, 10-20 అడుగుల దూరంలో ఉంటుంది. మా ఇంటి వెనకాలనే, చాలా దగ్గర. కానీ నాకు ఎప్పుడు కుదరలేదు. ఈ అమ్మ దయతో ఇవాళ కుదిరింది వీడియో తీయడం. మేము టెంపుల్కి అయితే వచ్చినాం, ప్రదక్షిణలు చేస్తున్నాం. తను మా తోటి కోడలు, మా అత్తమ్మ, మా మామయ్య ముందెళ్తున్నారు. బోనం చేసుకొని అమ్మవారికి వచ్చినాం టెంపుల్కి. ప్రదక్షిణలు అయితే చేస్తున్నామండి. ప్రదక్షిణలు అయిపోయింది, లోపలికి వెళ్తున్నాం. ఇది ఎంట్రన్స్ అండి దేవుడిది. ఈ పక్కన పులి బొమ్మ అవి ఉన్నాయి కదా, అవన్నీ మా వారు, మా మరిది వాళ్ళే వేశారు పెయింట్తో. అమ్మవారి రూపం కూడా అమ్మవారిని ఒక పులి ఆకారంలో పెట్టి ఉంటుందన్నమాట లోపల. సో అటు ఇటుగా అమ్మవారిలాగే ఉండాలి అని పులిలాగా వేశారు. మా మరిది ఇక్కడ నిల్చుంది. మా మరిది ఇక్కడ అమ్మవారి దగ్గరికి ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా, ఎన్నిసార్లు అయినా కడప కడగాలి, ముగ్గు పెట్టాలి అన్నది ఒక నమ్మకం. అందుకే ఒక అమ్మ వచ్చింది, తను ఆల్రెడీ ఒకరు ముగ్గు పెట్టారు, మళ్ళీ తను వేస్తుంది, కడప కడిగి ముగ్గేస్తుంది. నేనైతే లోపలికి ఎంట్రీ ఇస్తున్నా. చూడండి లోపల ఇలా ఉంటుంది, లోపల. ఇక్కడ ఉయ్యాలలు ఉన్నాయి కదా, అది పిల్లలు పుట్టని వాళ్ళు పిల్లలు పుడితే ఉయ్యాల కడతా అని చెప్పేసి మొక్కుకొని కట్టుకున్నారు. ఇక్కడ చూడండి చిన్న ఉయ్యాల, అది వెండి ఉయ్యాల. వెండిది కానీ బంగారం కానీ ఇనుముతో ఇలా చేపిస్తారన్నమాట. ఎవరికి తోచిన దానితో అలా చేస్తారు. మా అత్తమ్మ దేవుడి దగ్గర పసుపు కుంకుమ వేస్తున్నారు. ఈమె మెయిన్ పెద్దమ్మ తల్లి, మా కులదైవం ఈమె. మాకు చాలా చాలా నమ్మకం. అమ్మవారు చాలా పవర్ఫుల్. మాకే చిన్న ప్రాబ్లం వచ్చినా అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కుకుంటే మాకు సాల్వ్ అయింది ప్రాబ్లం అని మా నమ్మకం. ఇక్కడ కుండ అవి ఉన్నాయి కదా, ఒకటి నల్లపోచమ్మ అండ్ ఇంకొకటి పెద్దమ్మ అని చెప్పేసి మా అత్తయ్య గారు దేవుళ్ళ పేర్లు చెప్తూ పసుపు కుంకుమ వేస్తున్నారు. ఇక్కడ మా సిస్టర్ అయితే అమ్మవారికి అగరబత్తులు ఇస్తున్నది, అగరబత్తి పెడుతుంది. ఇక్కడ ఉయ్యాలకి మా అత్తయ్య పూజ చేస్తున్నారు. ఆ పూజ అంట, అదే ఆ ఉయ్యాలంట మా బావగారు పుడితే, నాకు కొడుకు పుడితే నేను ఉయ్యాల కడతా అని మా అత్తయ్య మొక్కుకున్నారంట. అది మా అత్తయ్య కట్టిన ఉయ్యాల, ఫస్ట్ ఉయ్యాల. ఉయ్యాలకి పసుపు ఎప్పుడు వచ్చినా పసుపు కుంకుమ అవి పెట్టి చేస్తారనమాట. అది మా తోటి కోడలైతే దీపం పెడుతుంది. ఇక్కడ చూడండి, అమ్మవారికి దీపం పెట్టింది, నైవేద్యాలు పెడుతుంది. బోనం తీసుకొని వచ్చినాం కదా, ఆ బోనం నైవేద్యం పెడుతుంది. చిన్న ఆకులు తీసుకొచ్చారు మా వాళ్ళకి, పెద్దగా ఆకులు దొరకలేదంట, చిన్న చిన్న ఆకులు తీసుకొచ్చిండ్రు. మా తోటి కోడలు అయితే నైవేద్యం అవి పెడుతుంది. నువ్వెందుకు వెళ్ళలేదు, నువ్వెందుకు చేయలేదు అక్కడ అని మీరు అంటారేమో. నాకు ఇట్లాంటివి ఏవి తెలియదండి. అంటే చేస్తా, నాకు దేవుళ్ళు అంటే చాలా ఇష్టం, బట్ నాకు ఇట్లాంటి ప్రాసెస్ అవన్నీ ఏం తెలీదు. సో మనం చేస్తే చూడడమే తప్పితే మనం వెళ్ళి చేయడం అంటే చాలా తక్కువ. వాటర్లో షుగరు, బెల్లము అవి కలిపి నీళ్ళు ఆరగిస్తున్నది ఇక్కడ. ఆరగింపు అయిపోయిన తర్వాత అమ్మవారికి బట్టలు పెట్టి చీర అవి పెట్టి, అంటే నేను చీర తీసుకొస్తా మొక్కుకుంటా అని చెప్పి, చీర పెట్టి మొక్కుకుంటా అని చెప్పేసి అనుకున్నారు. అమ్మవారికి చీర పెట్టిండ్రు, చీర పెట్టి దండం పెట్టింది ఆమె. ఆ పులి బొమ్మ ఉంది కదా, ఆమె అమ్మవారు మెయిన్.
కొబ్బరికాయ కొట్టాలని చెప్పేసి మా మరిదిని పిలిచారు. మా మరిది వచ్చిండు, కొబ్బరికాయ కొడుతున్నాడు, అది పగలట్లేదు. మా మరిదికి మా ఆయనకి చాలా ఇష్టం అమ్మవారంటే. వాళ్ళకేంటంటే ఏదైనా అనుకుంటే అయ్యిద్ది అమ్మవారి దగ్గర అని అన్న ఒక ఇది చాలా ఇష్టం వాళ్ళకి. కొబ్బరికాయ కొట్టి దాంట్లో నీళ్ళు ఆరగించమనంటే ఆరగించారు. ఇక మా ఆయనని రమ్మంటే ఏమో క్వశ్చన్స్ చేస్తున్నాడు. లాస్ట్కి అయితే వచ్చి కొబ్బరికాయ అయితే కొట్టిండు. వాటర్ ఎక్కడ పట్టాలి అని చెప్పేసి అడుగుతున్నాడు. కొబ్బరికాయ కొట్టిండు మా ఆయన, అయిపోయింది. మా మామయ్య అమ్మవారికి చిలుకలని తీసుకొచ్చిండ్రు, వాటిని మా కొడుకుతో కట్టిస్తున్నారు. మా బావ వాళ్ళ బాబు తనతో చిలుకలు కట్టిస్తున్నారు అమ్మవారికి. ఇక్కడ మా ఇంటి దగ్గర అమ్మాయి, ఏంటక్క ఎప్పుడు ఇదేనా నీకు, యూట్యూబ్లో లేనా ఇది ఎప్పుడు అని చెప్పేసి ఆమె నవ్వుతుంది. హాయ్ చెప్తుంది తను. వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ చూడండి, మా ఆయన కోడిని పట్టుకొని డాన్స్ చేస్తున్నాడు మా కొడుకు దగ్గర. నా వీడియో తీస్తున్నా అని తెలియక ఈ స్టిల్ ఇచ్చుకుంటూ ఫోటోలు దిగుతూ, ఇక్కడ చిత్తరాల సిరపడు సాంగ్లో అల్లు అర్జున్ లాగా స్టిల్ ఇద్దామని ఇంకా ఫోటోలు దిగుతున్నారు. ఇంకా లాస్ట్లో మా మామయ్య అయితే దండం పెట్టుకొని, అమ్మ తల్లి దయ అందరు బాగుండాలి అని చెప్పేసి దండం పెట్టుకొని కోసేసినాం.